హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీషోలో నియర్లీ ఒక 3 to 6 or 7 ఐటమ్స్ జ్యువెలరీ నెక్ పీసెస్ ఆర్డర్ చేశానమాట. అందులో 3 అయితే వచ్చాయి. సో నేను ఇప్పుడు మీకు అవి చూపించాలి అనుకుంటున్నాను నేను ఏమేమి తీసుకున్నానో. 6 to 7 అయితే నేను నెక్ పీసెస్ ఆర్డర్ చేశానమాట. అందులో నాకు 3 వచ్చాయి. సో నేను అవే మీకు ఇప్పుడు చూపించాలి అనుకుంటున్నాను. 6 to 7 నేను ఆర్డర్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఇంకా మనకి శ్రావణ మాసం స్టార్ట్ అవ్వబోతుంది అండ్ వరలక్ష్మి వ్రతం ఉన్నాయి అండ్ తర్వాత వినాయక చవితి ఇలా చాలా ఫెస్టివల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా. సో అందుకోసమని తీసుకున్నాను అనమాట. సో వరలక్ష్మి వ్రతం అలా జరుగుతున్నప్పుడు మనం కూడా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది, మనం సెలబ్రేట్ చేస్తాం. సో అలా వాటికి యూజ్ అవుతాయని నేను ఇవి తీసుకున్నాను అనమాట. సో అందుకే నేను మీకు చూపిస్తున్నాను, లైక్ రెఫరెన్స్ ఎప్పుడైనా మీకు యూజ్ అవుతాయి తీసుకోవాలి అంటే అని చెప్పి. లైక్ మీషోలో కూడా మనకి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పడానికి అనుకోండి. ఇంకా ఆర్డర్ అయితే ఎన్నో డేస్ నుంచి అనుకుంటున్నాను, లైక్ 1 year నుంచి నేను అనుకుంటున్నాను తీసుకోవాలి మీషోలో అని చెప్పి. బట్ ఎలా వస్తాయో ఏంటో అండ్ అమౌంట్ అలా అంతా చూసుకొని నేను స్టాప్ అయిపోయేదాన్ని అనమాట. బట్ దిస్ టైం నాకు ఎందుకో డ్యామ్ షూర్ తీసుకోవాలనిపించింది. అందుకోసమని నేను ఇంకా ఆర్డర్ చేసేసాను ఒకేసారి అన్నీ. ఈరోజు నేను చూపించబోయే 3 నెక్ పీసెస్లో ఇది ఫస్ట్ వన్ అనమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వస్తుందని. అండ్ మీషోలో కూడా మనం వెతికితే మంచి ప్రోడక్ట్స్ మనకు ఖచ్చితంగా దొరుకుతాయి. చూస్తున్నారు కదా ఎంత ఎలిగెంట్ అండ్ సూపర్గా ఉందో. ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇది నేను మీషోలో పర్చేస్ చేశాను అనమాట. అండ్ నాకు ఇది కాస్ట్ వచ్చేసి 494 రూపీస్ పడిందనమాట. టూ మచ్ కాస్ట్ ఏమో అని నేను అనుకున్నాను. బట్ ప్రోడక్ట్ వచ్చాక చూద్దాంలే అని చెప్పి నేను ఇంకా ఒకవేళ వద్దు అనుకుంటే రిటర్న్ పెట్టచ్చు అనుకున్నాను అనమాట. బట్ నిజంగా చూస్తే ఇది నిజంగా చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు బేసిక్గా బుట్టకమ్మలు అంటే చాలా చాలా ఇష్టం. సో నేను మోస్ట్లీ బుట్టకమ్మలు ఉండే నెక్ పీసెసే ఆర్డర్ చేయడానికి ట్రై చేశాను ఈసారి. అండ్ ఈ కమ్మలు కూడా లైక్ ఈ బుట్టకమ్మలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 494 రూపీస్ ఎక్కువేమో అనుకున్నాను. బట్ ఈ ప్రోడక్ట్ చూసిన తర్వాత నాకైతే తక్కువ ఏమో అనిపిస్తుంది. లైక్ కొంచెం రీజనబుల్ ప్రైస్కి ఇచ్చాడేమో అన్న ఫీల్ వచ్చింది నాకైతే. బికాజ్ ఆ ప్రోడక్ట్ అయితే ఈ నెక్ పీస్ అయితే అంత బాగుందన్నమాట. ఆ ఇయర్ రింగ్స్ కూడా సూపర్గా ఉన్నాయి. లైక్ ఈ చైన్ విత్ ఇయర్ రింగ్స్ 2 కూడా సూపర్గా ఉన్నాయి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ 100% కాదు 200% వర్తీ అని చెప్పాలి తీసుకోవడం. మనం రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి కూడా వరలక్ష్మి వ్రతం మనం వెళ్తాం కదా. సో ఆ టైంలో వేసుకోవడానికి, నార్మల్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయని చెప్పాలి. నాకైతే ఇవి చాలా చాలా బాగా నచ్చాయి అన్నమాట. నేనైతే ఫిదా ఈ చైన్కి, లైక్ ఈ నెక్ పీస్కి నాకైతే చాలా బాగా నచ్చింది. మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాల్సిన ఒక జ్యువెలరీ నెక్ పీస్ అని చెప్తాను నేనైతే దాని గురించి. అండ్ ఇది వచ్చేసి సెకండ్ నెక్ పీస్ అనమాట. నేను తీసుకున్నవి అన్నీ నెక్ పీస్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేలాగే తీసుకున్నాను అనమాట. మళ్ళీ దానికి సపరేట్గా సెట్ చేసుకోవాలంటే చాలా కష్టం అని చెప్పేసి. అండ్ ఈ చైన్ అండ్ ఈ ఇయర్ రింగ్స్ నెక్ పీస్ వచ్చి నాకు 366 రూపీస్ పడిందనమాట. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. నాకైతే ఇది కూడా చాలా బాగా నచ్చిందనే చెప్పాలి. భయపడ్డాను లైక్ ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి, ఏమో అని కొంచెం డౌట్గానే పెట్టాను. కానీ ఇంకా ఓపెన్ చేసే కొద్దీ నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా కొంచెం మంచిగా ఉందన్నమాట. లైక్ ఎలిగెంట్గా ఉంది. లైక్ ఈ యొక్క నెక్ పీస్ పెట్టుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలు, ఇంకా మనం జ్యువెలరీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక లుక్ ఇచ్చేస్తుంది అన్నమాట ఈ ఒక్క నెక్ పీస్ విత్ సెట్ ఇయర్ రింగ్సే. అండ్ నాకు సిబ్లింగ్స్ అండ్ కజిన్ సిస్టర్స్ కూడా ఉన్నారనమాట. సో 1 by 1 ఎక్స్చేంజ్ చేసి ఒకటి వాళ్ళు పెట్టుకున్నప్పుడు ఇంకోటి మనము అలా ఎక్స్చేంజ్ చేసి కూడా పెట్టుకోవచ్చు కదా. సో అలా అన్నిటికీ అన్ని విధాలా యూజ్ అవుతుందని చెప్పాలి ఈ నెక్ పీస్ అయితే. నాకు ఇది చాలా చాలా బాగా నచ్చింది. ఇయర్ రింగ్స్ బుట్టకమ్మలు అంటే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి. ఇది కూడా లాస్ట్ నెక్ పీస్ లాగే దీంట్లో కూడా బుట్టకమ్మలే వచ్చాయన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ బుట్టకమ్మలు కూడా. అండ్ చైన్ అయితే నేను కొంచెం డౌట్ పడ్డాను కానీ ఓపెన్ చేసే ముందు. బట్ రియల్గా చెప్పాలి అంటే నెక్ పీస్ కూడా చాలా బాగుందన్నమాట. మీరే చూస్తారు కదా, ఇప్పుడు చూసారా ఎంత ఎలిగెంట్గా ఉందో. జస్ట్ ఈ ఒక్క నెక్ పీస్ వేసుకొని ఆ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలు, ఇంకేమీ కూడా మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదు.
బికాజ్ ఈ ఒక్క నెక్ పీసే ఓవరాల్ లుక్ అయితే ఇచ్చేస్తుందనమాట మన శారీకి కానీ, లేకపోతే లంగా ఓని ఏం వేసుకున్నా సరే ఇదొక్కటే మ్యాచ్ అయ్యింది అంటే మంచిగా ఇదే సెట్ అయిపోతుందనమాట. ఇంకా మనం ఏం తీసుకోవాల్సి ఇంకా ఏదో ఒకటి మనం దీనికి ఇంకోటి పేరప్ చేసి వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నాకైతే ఇది చాలా బాగా నచ్చిందనమాట. ఇయర్ రింగ్స్ కూడా చూసారు కదా, లక్ష్మీదేవి వచ్చిందనమాట పైన. తర్వాత కింద వచ్చి బుట్టకమ్మలాగా ఉండి తర్వాత ఆ పూసలు కొంచెం వచ్చాయన్నమాట. చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయన్నమాట. అండ్ చైన్ కూడా లైక్ ఈ నెక్ పీస్ కూడా చాలా బాగుందన్నమాట. చూస్తున్నారు కదా మొత్తం అక్కడ ఎంత సూపర్ లుక్ ఉందో. లైక్ అక్కడ 3 లాగా 1 బై 1 లాగా లక్ష్మీదేవి అలా ఉన్నారు కదా, పైన ఒకటి, తర్వాత కింద ఒక మిడిల్లో ఒక లక్ష్మీదేవి, కింద వచ్చేసి ఇంకొక లక్ష్మీదేవి. అసలు సూపర్గా ఉంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందనమాట. అండ్ కాస్ట్ కూడా 366 రూపీసే కాబట్టి వర్తే అనే చెప్పాలి. ఈ మాత్రం ఇయర్ రింగ్స్ విత్ నెక్ పీస్ ఇంత మంచిగా ఎలిగెంట్గా ఉంది కాబట్టి నేనైతే 366 రూపీస్ వర్తే అనే చెప్పాలి చైన్కి, లైక్ ఈ నెక్ పీస్కి. ఇఫ్ ఇన్ కేస్ మీకైతే నచ్చినట్లయితే డ్యామ్ షూర్ ఇదైతే తీసుకోమని చెప్తాను, నేను సజెస్ట్ చేస్తాను. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఈ నెక్ పీస్ అయితే అసలు ఎలా వస్తుందో ఏమో అని చెప్పి నేను చాలా ఆలోచించాను అనమాట. బికాజ్ ఇది కాస్ట్ కూడా 167 రూపీస్ పడింది. సో కాస్ట్కి తగ్గట్టే లైక్ అమౌంట్కి తగ్గట్టే వస్తుందేమో నెక్ పీస్ అని అనుకున్నాను నేను. బట్ మరీ అంత వర్స్ట్గా లేదు, మరీ బెస్ట్గాను లేదు. నాకైతే 50-50 కొంచెం పర్లేదు అనిపించింది. నార్మల్ సింపుల్ ఫంక్షన్స్కి అలా మనం వేసుకోవచ్చు. ప్రీవియస్ నెక్ పీసెస్తో పోలిస్తే ఇది మరీ అంత బెస్ట్గా అయితే ఏం లేదు. బట్ దేని వాల్యూ దానికి ఉంటుంది కాబట్టి సింపుల్గా అయితే ఇది బాగుందనే చెప్పాలి. అండ్ ఇది అనమాట 167 రూపీస్. కాస్ట్కి తగ్గట్టే ఉంది కొంచెం, లైక్ మరీ అంత ఎలిగెంట్గా అయితే లేదు, బట్ సింపుల్గా మంచిగా ఉందన్నమాట. నాకైతే ఇది కూడా క్యూట్గా అనిపించింది, మంచిగా నచ్చింది. కానీ ఎందుకో కొంచెం అంత వర్త్ అని అనిపించలేదు. లైక్ అది కొంచెం నాకు అంత సూపర్గా అనిపించలేదు క్వాలిటీ అలా. సో అందుకని నేను ఇది తీసుకోవడానికి కొంచెం డౌట్ పడ్డాను అనమాట. ఇయర్ రింగ్స్ కూడా నెక్ పీస్కి తగ్గట్టే వచ్చాయన్నమాట, మ్యాచింగ్ లాగా మంచిగా ఉన్నాయి. బట్ నాకైతే పర్సనల్గా అంత నచ్చలేదన్నమాట. క్వాలిటీ కూడా కొంచెం ఓకే అన్నట్లే ఉండింది. సో అందుకోసం అనేసి ఇది నేను తీసుకోవాలా అంటే నాతోనే పెట్టుకోవాలా వద్దా అని ఆలోచించాను అనమాట చాలాసేపు. ఫైనల్లీ ఓకే, ఏదో ఒక దానికి మనకి యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను ఇంకా అలాగే పెట్టేసుకున్నాను నాతోనే. లైక్ సింపుల్ ఫంక్షన్స్కి అలా మంచిగా బాగుంటుందిలే అని చెప్పి. నాకు ఇలాంటి ఇయర్ రింగ్స్ అంతగా ఏం నచ్చవు, బట్ అందుకే నచ్చవు కాబట్టి నాతో ఎక్కువగా లేవనుకుంటా, ఓన్లీ బుట్టకమ్మలే ఎక్కువగా ఉంటాయి. సో అందుకోసమని ఇది కూడా ఓకే బాగుంటుందిలే, ఎప్పుడైనా వేసుకోవచ్చు, యూజ్ ఉంటుందిలే అని చెప్పి నేను ఇంక పెట్టేసుకున్నాను అనమాట. కాస్ట్ కూడా 167 రూపీసే కదా, ఏముందిలే అని చెప్పేసి. యాజ్ ఏ ఉమెన్గా మనకి ఎన్ని నెక్ పీసెస్ ఇయర్ రింగ్స్ ఉన్నా కూడా ఆ హ్యాపీనెస్ వేరనమాట. వన్స్ అది యూజ్ చేసామంటే మళ్ళీ యూజ్ చేయాలంటే ఆల్రెడీ యూజ్ చేసాం కదా అనే ఫీల్ అయితే వస్తుంది డ్యామ్ షూర్. బట్ అయితే ఇది నేను రిటర్న్ ఏం పెట్టలేదనమాట, నాతోనే ఉంచేసుకున్నాను. బట్ లైక్ క్యూట్గా ఉంది కదా, సింపుల్గా ఓకే, నాతో ఇలాంటిది ఇంకా లేదు కదా అని చెప్పి నేను అలాగే పెట్టేసుకున్నాను అనమాట. ఓవరాల్గా నేను తీసుకున్న 3 నెక్ పీసెస్ అయితే ఇవే అనమాట. నాకు ఈ 3లో కూడా ఇది కొంచెం ఓకే అన్నట్లే అనిపించింది. బట్ మిగతా 2 అయితే నాకు చాలా బాగా నచ్చాయన్నమాట. ఓకే, ఏదో ఒక టైంలో యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను చాలాసేపు ఆలోచించి ఫైనల్గా అట్లే పెట్టేసుకున్నాను అనమాట. నాతోనే రిటర్న్ ఏం పెట్టలేదు నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్ పీస్, ఇదైతే నెక్లెస్ నాకు చాలా బాగా నచ్చింది. లైక్ ఇది ఒక్కటి యూజ్ చేస్తే చాలు నెక్లెస్, ఇంకేది కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి పెట్టుకోవడం ఇంకొంచెం మంచిగా కనిపిస్తామేమో అలా అంతా అవసరం లేదు. ఇది ఒక్కటే సెట్ అయిపోతే మంచిగా కనిపిస్తుంది అనమాట. సో ఇదైతే నేను నాతోనే ఉంచేసుకున్నాను, పక్కా 100% నాతోనే పెట్టుకోవాలని ఓపెన్ చేసేటప్పుడే ఫిక్స్ అయిపోయాను అనమాట. బికాజ్ అంత బాగా ఉంది. అండ్ కాస్ట్ కూడా 366 రూపీసే కాబట్టి వర్తే అనిపించింది. అండ్ దీని గురించి చెప్పాలి అంటే నా దగ్గర అసలు మాటలే లేవన్నమాట. చాలా భయపడ్డాను ఎలా వస్తుందో ఏమో అని చెప్పి, బికాజ్ నాకు డిజైన్ నచ్చింది కాబట్టి. బట్ ఫైనల్లీ నాకైతే ఇది చాలా చాలా బాగా నచ్చిందనమాట. ఇందాక నేను చూపించింది అండ్ ఇది అయితే మస్ట్ అండ్ షుడ్ బై చేయమనే చెప్తాను నేనైతే. నాకు అంత బాగా నచ్చిందనమాట. మనకి మంచిగా సెట్ అయ్యే శారీ ఆర్ లంగా ఓని సెలెక్ట్ చేసుకొని అందులో ఈ నెక్ పీస్ యూజ్ చేసామంటే అసలు సీరియస్లీ సూపర్గా ఉంటుంది కాంబినేషన్ అనే చెప్పాలి.
ఫైనల్లీ వరలక్ష్మి వ్రతం అండ్ శ్రావణ మాసం ఇలా చాలా స్టార్ట్ అవ్వబోతున్నాయి కదా, సో అందుకోసమని 6-7 పెడితే నేను ఆర్డర్ మీషోలో ఆ 6-7లో నేను ఇప్పటికి నా దగ్గరికి వచ్చిన 3 నెక్లెసెస్ ఇవే అనమాట. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. ఓకే, పర్లేదు మనకి యూజ్ అవుతాయని చెప్పి నేను 3 కూడా నాతోనే పెట్టేసుకున్నాను అనమాట. రిటర్న్ కూడా పెట్టలేదు. బికాజ్ ఎలా వస్తాయి ఏంటో అని చెప్పి స్టార్టింగ్లో అనుకొని ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ పెట్టేద్దామని తీసుకున్నాను. బట్ 3 కూడా చాలా బాగున్నాయి అనమాట. నేనైతే ఇవి ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను మీకైతే. ఇఫ్ ఇన్ కేస్ ఈ నెక్ పీసెస్ మీరు తీసుకోవాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు తప్పకుండా లింక్ షేర్ చేస్తాను. అదర్వైజ్ నెక్ పీసెస్వి స్క్రీన్ షాట్ తీసుకొని మీషోలో మీరు ఇమేజ్ ఇచ్చినా అదే డైరెక్ట్గా చూపించేస్తుంది అనమాట. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.